షాలోమ్ అన్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణమైన సమాధానము, శ్రేయస్సు, సామరస్యము నీలో ఉండునుగాక అని వారు విడుదల చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దేవుని గూర్చిన ఈ నిబంధన నామము మనం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఈ యొక్క పేరును, దేవుని గూర్చిన ఈ పేరును విడుదల అవ్వటం మనము చూస్తాం. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటంటే, ఇశ్రాయేలీల యొక్క పితరులందరూ కూడా మరణించారు. ఇశ్రాయేలీల యొక్క జనరల్స్, బలవంతులు, యెహోషువ, కాలేబులు. మోషే అయితే ముందే చనిపోయాడు అనుకోండి. యెహోషువ, కాలేబుల యొక్క తరము, బలవంతులు, శూరులు, వీరందరూ మరణించారు. పెద్దలందరూ మరణించారు. యెహోషువ తరం వారందరూ మరణించారు. ఈ తర్వాత తరానికి దేవుడు ఎవరో, వారి కొరకు దేవుడు ఏమి చేయగలడో తెలియని తరములో వీరు ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఎవరో వీరికి తెలీదు. దేవుడు వారి కొరకు ఏమి చేయగలడో వారికి తెలీదు. చాలా డేంజరస్ పొజిషన్లో వారు ఉన్నారు. నీవు నేను దేవుణ్ణి ఎరిగి ఉన్న వారముగా ఉండటము మనకి చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే వారి యొక్క ఒక సైక్లిక్ బిహేవియర్లో వాళ్ళు ఉన్నారు. వారు దేవుని ఎరుగని వారుగా ప్రక్కనున్న దేశాలకు బానిసలు అయిపోతూ వస్తూ ఉన్నారు. పాపములో పడిపోతూ ఉన్నారు. విగ్రహారాధనలో పడిపోతూ ఉన్నారు. రెండవది చూసినట్లయితే దేవునికి అవిధేయులుగా ఉంటా ఉన్నారు. వారు పాపంలో పడిపోవడం, దేవునికి దూరం అయిపోవడం, దేవుని యొక్క శిక్షను అనుభవించటం, వారి పాపం యొక్క జీతమును అనుభవించటం, ప్రక్కనున్న దేశాల క్రింద వారు బానిసలైపోవడం, మరలా కేకలు వేయడం, ప్రవ్వా ప్రవ్వా మమ్మల్ని కనికరించయ్యా, మమ్మల్ని కనికరించయ్యా, మేము తప్పు చేశాము అని దేవుని దగ్గర మొరపెట్టుకోవడం. దేవుడు వారి మధ్యన ఎవరో ఒకరిని, న్యాయాధిపతిని లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ న్యాయాధిపతులలో మనకి తెలిసిన వారు మరి సంసోను కానీ, దెబోరా కానీ, వీరి పేర్లు మనకి తెలుసు. అయితే మనము ఆలోచన చేస్తున్న దేవుని నామమును గురించి, దానికి ముందు విషయాలను గురించి మనం ధ్యానించుకుంటున్నాము. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అనేక మందిని దేవుడు వాడుకున్నాడు తన ప్రజలను విడిపించటానికి, కొంతకాలము వారికి సమాధానమును ఏర్పరచటానికి. 40 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కొంతకాలము వారికి సమాధానము. మరలా వారు ఏం చేసేవారు? పాపంలో పడేవారు. పాపంలో పడితే మరలా ఏం చేసేవారు? వాళ్ళు బానిసత్వానికి వెళ్ళిపోయేవారు, విగ్రహారాధనలోనికి వెళ్ళిపోయేవారు. మరలా దానిలో ఆ బానిసత్వంలో దేవునికి మొరపెట్టేవారు. దేవునికి మొరపెట్టగా మరలా దేవుడు ఎవరో ఒక న్యాయాధిపతిని వారి మీద సమాధానం ఇవ్వటానికి లేవనెత్తేవాడు. మరలా వారు ఏమయ్యేవారు? కొంతకాలం సమాధానం అనుభవించి మరలా సమస్యలోనికి వెళ్ళిపోయేవారు. ఇలాగా న్యాయాధిపతుల గ్రంథములో దీనిని మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఒక్కటి చాలా క్లియర్గా మనకి కనపడేది ఏమిటంటే, వారు సమాధానములో బ్రతకలేకపోవడానికి కారణము వారు దేవునికి పరిపూర్ణముగా లోబడలేక. దేవుడు వారికి చెప్పాడు, మీ మధ్యన ఉన్న కానానీయులను మీరు వెళ్ళగొట్టండి బయటికి. ఆ విగ్రహారాధన చేస్తూ ఉన్న కానానీయులను మీరు బయటికి తీసివేసేయాలి. మీ దేశం నుండి వారిని బయటికి పంపించేయాలి. వారు మీ మధ్యన ఉండటానికి వీలు లేదు. కానీ దేవుడు